నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కృష్ణానదికి వరద ఉధృతి, పరివాహక ప్రాంతాలలో అప్రమత్తం. కోవిడ్తో ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ. భారీ వర్షాలకు విరిగిపడ్డ శ్రీకాకుళంలోని శివాలయ ధ్వజస్తంభం మేకలాలు. మరో మనవాడుతానన్న భర్తపై చల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య. ఎగువ నుంచి కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి వల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎగువ నుంచి కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి వల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రకాశం బ్యారేజ్కు పులిచింతల ప్రాజెక్ట్, మున్నేరు, పాలేరు, కట్లేరు ప్రాంతాల నుంచి సుమారు 1,00,000 క్యూసెక్కుల వరకు వరద నీరు చేరుతోందని అంచనా కాగా వరద ఉధృతిపై అధికారులను జిల్లా కలెక్టర్ జె నివాస్ మరింత అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 33,061, అవుట్ఫ్లో 31,500 క్యూసెక్కులుగా ఉంది. వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేసిన ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జగ్గయ్యపేట నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 మండలాల తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని, చిన్నలంక, పెదలంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని అన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, పశువులు, గొర్రెలు వదలటం లాంటివి చేయరాదని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. మచిలీపట్నం ఆర్టీసీకి గత ఆర్థిక సంవత్సరం నుంచి 20 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని డిపో మేనేజర్ పెద్దిరాజులు తెలిపారు. మచిలీపట్నం ఆర్టీసీకి గత ఆర్థిక సంవత్సరం నుంచి దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులలో ఆర్టీసీ తీవ్ర నష్టాలు చవిచూసిందన్నారు. 50% ఆక్యుపెన్సీతో కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులు నడపడం, లాక్డౌన్, కర్ఫ్యూ వంటి సమయాలలో ప్రయాణికుల సంఖ్య పడిపోవడం, కొంతకాలం బస్సులు నడపకపోవడం వంటి కారణాల వల్ల ఆర్టీసీ ఆర్థిక నష్టాన్ని భరించాల్సి వచ్చిందన్నారు. ప్రయాణికులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. నో మాస్క్, నో డ్రైవ్ వంటి అప్రమత్తత పాటించామన్నారు. నెలకి దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు డిపో నష్టపోయిందన్నారు. అయితే కరోనా నిబంధనలు పాటించడం, అప్రమత్తతతో వ్యవహరించడం కారణంగా కోవిడ్ బారి నుంచి సిబ్బంది బయటపడ్డారన్నారు. కరోనా 3వ దశను ఎదుర్కొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులు, ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడేందుకు మనోధైర్యంతో సిబ్బంది మరింత కృషి చేయవలసి ఉందన్నారు. ఏపీఎస్ఆర్టీసీ మచిలీపట్నం డిపో నందు ఈ లాక్డౌన్ కారణంగా తీవ్రమైన నష్టం అయితే ఇబ్బంది ఎదుర్కొన్నా ఉన్నాం. కానీ ఈ కోవిడ్ నిబంధనలు అన్నీ పాటిస్తూ మనం 50% వరకు అనేది తిప్పాలి, ప్లస్ అట్లాగే మాస్క్ ధరించాలి. ఎందుకంటే మావేంటి నో మాస్క్, నో డ్రైవ్ అని కూడా మనం ఇది చేపట్టడం జరిగింది లాస్ట్ వీక్ నుంచి కూడా. అలాగే నో మాస్క్, నో రైడ్, అలాగే నో మాస్క్, నో సేల్ ఎట్ స్టాల్స్, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టి కోవిడ్ నివారణ కోసం అనేకమైనటువంటి మేము కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాము. ప్రజల్లో ముఖ్యంగా అవగాహన ఏర్పరచడం కోసం, అట్లాగే ప్రయాణికుల్లోని, సిబ్బందిలోని అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఒక రకమైన అప్రమత్తత కలిగజేయాలని మేము ఎన్నో ప్రికాషన్స్ తీసుకున్నాం. అయితే ఇన్ని ప్రికాషన్స్ చూసుకుని సెకండ్ వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఎటువంటి క్యాజువాలిటీ, ఎటువంటి ఇది లేకుండా చిన్న కొద్ది ఇబ్బందులు పడినప్పటికీ కూడా స్టాఫ్ వీళ్ళందరికీ కూడా సరైనటువంటి టైంలో సరైన ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించి వాళ్ళందరూ దాని నుంచి బయటపడ్డాము. అట్లాగే థర్డ్ వేవ్ కూడా ముందు సంసిద్ధత తెలియజేయాలని చెప్పేసి నిత్యం కూడా రోజు కూడా మేము కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాం. ఈ విధంగా అందరిలోనే అప్రమత్తత చేయడం కోసం. అట్లాగే ఈ కరోనా నేపథ్యంలో మచిలీపట్నం డిపో కనీసం నెలకి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు కూడా నష్టం చవిచూడడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు ఏప్రిల్, మే, జూన్ ఇదన్నీ చూస్తే దాదాపుగా మాకు ఒక 7 కోట్ల వరకు కూడా లాస్ ఇది వచ్చింది. సో టోటల్గా చూస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లతో ఒక 21 crores వరకు లాస్ వెళ్ళింది. సో ఈ నష్టాలన్నీ అధిగమించాలని రేపు పొద్దున్న నార్మల్సీ వచ్చిన తర్వాత ఎంతో శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకందరికీ కూడా పూర్తి నమ్మకం కలిగించి మళ్ళీ ముందు యథాస్థితికి చేరాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆషాఢమాసం సందర్భంగా వివిధ ఆలయాలలో అమ్మవార్లు శాకాంబరీదేవిగా దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సందర్భంగా వివిధ ఆలయాలలో అమ్మవార్లను శాకాంబరీదేవిగా అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. రేవతి సెంటర్లోని గంగానమ్మ ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరీదేవిగా అలంకరించారు. పలు విశేష పూజలు నిర్వహించి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తన భర్త మరొక పెళ్లికి సిద్ధమయ్యాడని, తనకు న్యాయం చేయాలని చల్లపల్లికి చెందిన యువతి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త మరో పెళ్లికి సిద్ధమయ్యాడని, న్యాయం చేయాలని చల్లపల్లికి చెందిన యువతి పోలీసులను ఆశ్రయించింది. చల్లపల్లిలోని సాలిపేటకు చెందిన నాగలక్ష్మి దినేష్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. దినేష్ తనకు వేరే స్నేహితుని ద్వారా పరిచయం అయ్యాడని నాగలక్ష్మి తెలిపింది. ఇంట్లో నుంచి బయటకు రమ్మన్నాడని, వేరే ఊరిలో తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నామని బాధితురాలు తెలిపింది. తన తల్లికి ఆరోగ్యం బాగలేదని ఫోన్ రావటంతో వెళ్లాడని, తరువాత చల్లి చనిపోయిందని, తర్వాత కొన్ని రోజులు బాగానే మాట్లాడాడని, తర్వాత కాంటాక్ట్లో లేడని బాధితురాలు నాగలక్ష్మి తెలిపింది. దినేష్ బంధువులను విచారించగా వేరే పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పారని బాధితురాలు తెలిపింది. తనకు జరిగిన అన్యాయం పట్ల చల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని, తనను తన భర్తను కలిపి న్యాయం చేయాలని బాధితురాలు నాగలక్ష్మి కోరుకుంటోంది. చల్లపల్లి సాలిపేటకు చెందిన నాగలక్ష్మి తనను కర్రి దినేష్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని, ఈరోజు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడని ఫిర్యాదు చేసిందని చల్లపల్లి ఎస్ఐ సందీప్ తెలిపారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, చట్ట ప్రకారం దర్యాప్తు జరిపి బాధితురాలికి న్యాయం చేస్తామని ఎస్ఐ సందీప్ తెలిపారు. నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి. నేను దినేష్ అనే అబ్బాయి ప్రేమించుకున్నాము. అతను నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసు. కొన్నాళ్ళు ఫ్రెండ్గా ఉన్నాము, ఫ్రెండ్స్గా. తర్వాత నన్ను ఇష్టపడ్డానని చెప్పాడు. తర్వాత ఆ అబ్బాయి నన్ను బయటకు రమ్మని చెప్పి మా అమ్మలకు కూడా తెలియకోకుండా ఒక చోట తీసుకెళ్ళి రూమ్లో సీక్రెట్గా తాళి కట్టేశాడు. మా దగ్గర ప్రూఫ్స్ లేవనుకుని వాళ్ళ అక్కోళ్ళు ఇదిగా మాట్లాడారు. తర్వాత కొన్ని రోజులు నా దగ్గరే ఉన్నాడు ఆ అబ్బాయి. ఉన్న తర్వాత వాళ్ళ అమ్మకు బాగోలేదని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయారు. చనిపోయినాక వాళ్ళ అక్కోళ్ళు ఆ అబ్బాయిని నా దగ్గరికి రానివ్వలేదు. సరే అని చెప్పి ఆ అబ్బాయి రోజు నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఒక వారం రోజుల నుంచి నాతో మాట్లాడట్లేదు, కాంటాక్ట్లో లేడని చెప్పి వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి కనుక్కుంటే పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పారు. నాకు తెలిసిన సమాచారాన్ని బట్టి నేను మా ఊరు పోలీస్ స్టేషన్లో ఇచ్చాను కంప్లైంట్. వాళ్ళు నాకు న్యాయం చేస్తానన్నారు. మీరు కూడా ఇంకా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను నా భర్త దినేష్ పెళ్లి చేసుకున్నాక బయటకు కూడా వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు బయట ఎక్కువ సమయం గడిపేవాళ్ళం. మా బంధువులకి, మా రిలేటివ్స్కి అందరికీ తెలుసు. బయట నా ఫ్రెండ్స్కి కానీ నేను ఎక్కడ డ్యూటీలు చేస్తున్నాను అందరికీ తెలుసు. నా భర్త నేను కలిసే ఉండేవాళ్ళం ఎప్పుడు. తర్వాత వాళ్ళ అమ్మగారికి బాగున్న కాడి నుంచి వెళ్ళిన కాడి నుంచి నాకు ఇది లేదు. వాళ్ళ అక్కోళ్ళు నా దగ్గరికి అసలు రానివ్వట్లేదు నా భర్తని. ఇప్పుడు చూస్తే వాళ్ళ కట్నం గురించి ఎక్కువ కట్నం కావాలి, డబ్బిస్తేనే నా దగ్గరికి ఇస్తానన్నారు. సరే నేను అంత ఇచ్చుకోలేని చెప్పి నా ఆడబడుచులకు కూడా చెప్పుకున్నాను. వాళ్ళు నా మాట ఏం వినలేదు. నా భర్తను నా నుంచి దూరం చేసేసారు. నాకు ఎప్పుడు నాతో ఫోన్లోనే మాట్లాడేవాడు ఇంటికి వెళ్ళిన కాడి నుంచి. ఒక వారం రోజుల నుంచి నా భర్త నాకు కాంటాక్ట్లో లేడని చెప్పి ఫోన్ చేస్తే, వాళ్ళ బంధువులకు ఫోన్ చేస్తే ఇట్లా పెళ్లి చేస్తున్నారని చెప్పి తెలిసింది. నాకు నా భర్త కావాలి, ఇంకేమీ వద్దు. నా భర్త నేను కలిసి ఉండాలి. అబ్బాయి చాలా మంచోడు. మాది చాలా పేద కుటుంబము. మా అమ్మ నాన్న పొలం పనులు చేస్తారు. ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజు తప్ప మాకు ఇంట్లో గడవదు. వాళ్ళు అక్కలోనూ వాళ్ళ బావ నన్ను కట్నం అడిగారు. నేను అంత ఇచ్చుకునే స్తోమత మాకు లేదు. అందుకని ఆ అబ్బాయిని నాకు దూరం చేసి వాళ్ళ ఊరిలో పెట్టేశారు. వాళ్ళ ఊరు ఆగిరిపల్లి దగ్గర ఏదరా. నాకు అక్కడే ఉన్నాడని అనుమానము. ఆ అబ్బాయిని నా దగ్గరికి చేర్చాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు సందీప్, చల్లపల్లి ఎస్ఐని. మా చల్లపల్లి పరిధిలో ఉన్నటువంటి సాలిపేట గ్రామానికి చెందిన పాతపాటి నాగలక్ష్మి అనే ఆమె ఈరోజు మన పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదులో సారాంశం ఏంటంటే, కర్రి దినేష్ బాబుతో గత కొంతకాలంగా ప్రేమ ఉన్నట్టు, అదేవిధంగా ఆమెను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈమెను గత కొంతకాలంగా హెరాస్ చేస్తూ అవాయిడ్ చేస్తున్నాడని, ఈరోజు వేరే మ్యారేజ్ చేసుకుంటున్నాడని ఈమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన తర్వాత చట్ట ప్రకారం పూర్తిగా దర్యాప్తు చేసి ఈమెకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేసుకుంటున్నాను. భారీ వర్షాలకు శ్రీకాకుళం శివాలయంలోని ధ్వజస్తంభ మేకలాలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు ఘంటసాల మండలం శ్రీకాకుళంలో వేంచేసి ఉన్న శ్రీ ఏకరాతి ప్రసన్న మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాంగణంలోని ధ్వజస్తంభంకు చెందిన మేకలాలు విరిగి పడిపోయాయి. సుమారు 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన ఈ శివాలయంలో 1996లో ధ్వజస్తంభాన్ని పునఃప్రతిష్ఠ చేశారు.
కురుస్తున్న వర్షాలకు శుక్రవారం మధ్యాహ్నం 3:32 సమయంలో శివాలయం ప్రాంగణంలో భారీ శబ్దం రావడంతో పరిసర ప్రాంతాల వారు పరిగెత్తుకెళ్లారు. దీంతో ధ్వజస్తంభం మేఖలాలు పూర్తిగా విరిగిపోయి కింద పడిపోయాయి. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. మరిన్ని వర్షాలు పడితే ఆలయంలోకి వర్షపు నీరు చేరి దర్శనానికి కూడా ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆలయ ఈవో సుధాకర్ రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి భక్తుల సమక్షంలో మేఘాలను తొలగించారు. త్వరలోనే నూతన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్ పరీక్షా ఫలితాలలో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. ఇంటర్ పరీక్షా ఫలితాలలో బంటుమిల్లి వాగ్దేవి జూనియర్ కాలేజ్ విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించింది. ఈ కాలేజీకి చెందిన పుప్పాల రూపశ్రీ 1000కి 986 మార్కులు కైవసం చేసుకున్నట్లు కాలేజ్ డైరెక్టర్లు తెలిపారు. మరొక విద్యార్థిని మట్టా సాయిసుధ 969 మార్కులు సాధించినట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను, అందుకు కృషి చేసిన అధ్యాపకులను పలువురు అభినందించారు. కాలేజీకి చెందిన విద్యార్థినులు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ డైరెక్టర్లు టి విజయకృష్ణ, ఎన్ రాజశేఖర్, రఘునాథ్, హరి, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రకటించినటువంటి ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలలో బంటుమిల్లి వాగ్దేవి జూనియర్ కాలేజీ టౌన్ ఫస్ట్ సాధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ విజయానికి కారణమైనటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు అధ్యాపక బృందానికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా బంటుమిల్లి అంటే గ్రామంలో ఇటువంటి అద్భుతమైన విద్యాసంస్థ ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి జోగి రమేష్ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి గ్రామంలో ఇంత చక్కటి విద్యా సంస్థ ఏర్పాటు చేశామంటే ఇక బయట ఊర్లకి మీరు మచిలీపట్నం కానీ విజయవాడ, గుడివాడ, భీమవరం అటువంటి ఊర్లకి వెళ్లకుండా ఇక్కడే 983 అంటే స్టేట్ 7th ర్యాంక్ మనం సాధించామంటే ఇటువంటి గొప్ప విద్యా సంస్థ మన బంటిమిల్లోనే ఉంది. ఒకసారి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకుని బయట ప్రదేశాలకు వెళ్లకుండా ఇటువంటి కరోనా సమయంలో మనలాంటి మన దగ్గరలో ఉన్నటువంటి బంటిమిల్లో ఉన్నటువంటి వాగ్దేవి జూనియర్ కాలేజ్ మీ విద్యార్థుల్ని మీ పిల్లల్ని జాయిన్ చేసుకుంటే వారి చక్కటి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మన ఇంటి దగ్గర నుంచి చక్కగా కాలేజీకి వెళ్తారు, మళ్ళీ సాయంత్రం చక్కగా మన ఇంటికి తిరిగి వస్తారు. ఇటువంటి విద్యా సంస్థలో జాయిన్ చేసి ఇంకా మన విద్యా సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ బంటిమిల్లి ప్రజల్ని, చుట్టుపక్కల ప్రాంత ప్రజల్ని కూడా మేము మరొకసారి తెలియజేస్తున్నాం. ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులు రూపశ్రీ మరియు మిగతా విద్యార్థులందరికీ మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజలకి అలాగే విద్యార్థులకి మరియు తల్లిదండ్రులకి నిన్న ప్రకటించినటువంటి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో వాగ్దేవి విద్యా సంస్థలు బంటుమిల్లి మరియు మచిలీపట్నం ప్రభంజనం సాధించడం జరిగింది. 1000కి గాను 983 మార్కులతోటి మా విద్యార్థిని రూపాశ్రీ అనేటువంటి విద్యార్థిని స్టేట్ లెవెల్ మార్క్ సాధించింది. లాస్ట్ 2 years బ్యాక్ మేము బంటుమిల్లిలో ఈ విద్యాసంస్థ స్థాపించడం జరిగింది. సుమారుగా ఒక 100 మంది విద్యార్థులతోటి ఈ కాలేజీని ఇక్కడ ప్రారంభించాం. ఆ రోజు నుంచి మాకు వెన్నంటే ఉండి మా బిల్డింగ్ ఓపెనింగ్కి సహకరించి, ఆ తర్వాత మా రికగ్నేషన్కి పూర్తిగా సహకరించినటువంటి మన ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే జోగి రమేష్ గారి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం వారికి సదా. ఈ విద్యాసంస్థ ఉన్నంతకాలం కూడా ఆయన పేరుని మరువం. ఎందుకంటే 4 సార్లు మాకు రిజెక్ట్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఆదిమూలపు సురేష్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ చదువుని అందించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మా విద్యార్థిని రూపశ్రీ 1000కి గాను 983 మార్కులు సాధించినటువంటి ఈ విద్యార్థినికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే బంటిమిల్లో అత్యంత క్వాలిటీ ఎడ్యుకేషన్కి ఇది ఫౌండ్ స్టోన్గా దీన్ని మేము ఫీల్ అవుతున్నాం. ఇదే పునాదిగా ఫీల్ అయ్యి ఈ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బంటిమిల్లో నెంబర్ 1 కాలేజ్ వాగ్దేవి ఉంది. దీంట్లో మనం జాయిన్ చేస్తే మనం ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదనేటువంటి ఒక స్ట్రాంగ్ లైన్ మనం ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి తెలియజేయడం అయింది ఈ రిజల్ట్తో. దీనికి గాను మాకు సహకరించినటువంటి ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో మన మార్గదర్శి కుమార్ గారు కానివ్వండి, అలాగే కొమారెడ్డి కిషోర్ గారు కానివ్వండి,
అలాగే సెయింట్ జాన్స్ సాబుజాన్ గారు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులకు, మా అధ్యాపక బృందానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణానదికి వరద ఉధృతి, పరివాహక ప్రాంతాలలో అప్రమత్తం. కోవిడ్తో ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ. భారీ వర్షాలకు విరిగిపడ్డ శ్రీకాకుళంలోని శివాలయ ధ్వజస్తంభం మేకలాలు. మరో మనవాడుతానన్న భర్తపై చల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.